సో ఈ రోజు వాళ్ళు చేసేటువంటి గోలతో అల్లరితో మనల్ని అందరినీ ఇగో ఇక్కడ చుట్టేసుకోవడానికి వచ్చేస్తున్నారండి నలుగురు లేడీస్. పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ దెమ్. నేను కూడా మీలాగే పాట ఎప్పుడు ఆగుతుందో ఎప్పుడు మాట్లాడేద్దామా అని వెయిటింగ్. మేము వెయిట్ చేస్తున్నాం మీతో ఎప్పుడు మాట్లాడదాం. మొదలెట్టేద్దాం. ఓకే. పేరు? హాయ్ శ్యామల, నా పేరు లహరి, మా వారి పేరు ప్రవీణ్, నాకు ఇద్దరు పాపలు అక్షర. నేను ఫ్యాన్సీ స్టోర్ నడిపిస్తాను. స్టార్ వనిత. సో క్యూట్. థ్యాంక్స్ ఫర్ ద లవ్. సో మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ డాన్స్, కిట్టి పార్టీస్ ఫుల్ ఎంజాయ్ చేస్తాను. ఓకే. సో లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ గాసిప్స్ ఏంటి కిట్టి పార్టీలో? అంటే అలా ఫన్నీగా ఆడతాము. అవి గేమ్స్. నేను అడిగింది గాసిప్స్. ఏం లేదు అలా. ఆహా, ఇది పెద్ద గాసిప్ అవుతుంది అసలు. అంతే కదా, కిట్టి పార్టీ అంటేనే గాసిప్స్. సో నాకు ఎక్స్పీరియన్స్ లేదు అందుకని అడుగుతున్నా. ఏం లేదు, అలా ఎంజాయ్ చేస్తాం అంతే. ఓకే. అంటే కొంతమంది ఇప్పుడు డెస్టినేషన్ కిట్టి పార్టీస్ కూడా చేసుకుంటున్నారు. నాకు మొన్న ఈ మధ్య తెలిసింది, ఒక కిట్టి పార్టీ చేసుకోవడానికి ఫ్లైట్ లెక్కి మరీ వెళ్తున్నారు తెలుసా. ట్రై చేస్తే ట్రై చేయొచ్చు మీరు కూడా మీ కిట్టి గ్రూప్ లో. ఐడియా బాగుంది. అవును, ట్రూ ఐడియా. అసలు నేనైతే విని షాక్ అయ్యా. ఓహో, కిట్టి పార్టీలు చేసుకోవడానికి ఒక డెస్టినేషన్ ఎత్తుక్కుని అక్కడ హోటల్స్ బుక్ చేసుకుని చిన్న టూర్స్ కి వెళ్తాము. ఓకే. అంటే విత్ ఫ్యామిలీ కదా? ఫ్యామిలీ ప్లస్ సింగిల్ గా. ఓ అవునా, నైస్. ఓకే, మేబీ కైండ్ ఆఫ్ అలాంటిదే యాక్చువల్లీ. నైస్ అండి. సో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ ని. అవును, వెరీ గుడ్. మీ వారిని మెచ్చుకోవాలి ఫస్ట్ అసలు. అంతే కదా, ఆయన సపోర్ట్ చేయకపోతే మీరు ఎంజాయ్ చేయరు కదా. ఇక్కడికి రావడం కారణం కూడా తన సపోర్టే. ప్రవీణ్ గారు థ్యాంక్ యూ. ఇలానే ఎంకరేజ్ చేయండి చక్కగా. మా పాటికి మమ్మల్ని వదిలేస్తే ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇంటికి వస్తాం. అంతే కదా, అలా కాకుండా అలా ఉంచేస్తే చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. రైట్. ఓకే లహరి గారు, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. హాయ్ అండి. నా పేరు రమ్య అండి. మా హస్బెండ్ పేరు రఘు. నేను సిద్దిపేట నుంచి వచ్చాను. నేను ఫ్యాషన్ డిజైనర్ని. ఇద్దరు పిల్లలండి నాకు. నైస్. రమ్య గారు, మీ టైంలో మీరేం చేస్తుంటారు? ఆల్మోస్ట్ ఎక్కువ బిజీగానే ఉంటాను. ఖాళీ ఉన్నప్పుడు ట్రిప్స్ వెళ్తాం, ఫ్యామిలీ ట్రిప్స్. ఓకే. మీకు ఇలాంటి కిట్టీలు లేవా? కిట్టీలు నాకు లేవండి. చక్కగా వేరే లేవు. ఫ్రెండ్స్ ఉన్నారు, చిన్న వన్ డే ట్రిప్ వెళ్తాం ఫ్రెండ్స్ అయితే. ఫ్యామిలీ ట్రిప్ అయితే కొంచెం 1 వీక్ అలా వెళ్ళిపోతాం. ఓకే, నైస్ అండి. వెల్కమ్ టు ది షో రమ్య. థ్యాంక్ యూ అండి. హలో శ్యామల, ఐఎమ్ రాధా. ఏంటి లహరి, ఏమైంది రాధా గారికి? మిమ్మల్ని చూసి మాటలు రావట్లేదు. అది అసలు లహరి ఎంజాయ్ చేస్తుందో. రాధా గారు చెప్పండి, మీ గురించి ఏం చేస్తూ ఉంటారు? ఐఎమ్ డెంటిస్ట్. మా హస్బెండ్ పేరు మనోజ్ కుమార్. నాకు ఒక బాబు. ఓకే. స్టడింగ్ 6th స్టాండర్డ్. ఓకే. అండ్ మై హాబీస్ లిస్నింగ్ టు మ్యూజిక్ అండ్ డాన్సింగ్. ఓకే, నైస్. సో డెంటిస్ట్. చిన్న పిల్లలు ఎక్కువ మీ దగ్గరికి వస్తుంటారు కదా, పళ్ళు పుచ్చిపోయి చాక్లెట్లు తినేసి. అంతే, చిన్న పిల్లలే ఎక్కువ వస్తారు. చిన్న పిల్లలే ఐదర్ బిలో 6 లేదా ఆఫ్టర్ 60. అంతే కదా.
సో 6 to 6 మధ్యలో నడుస్తూ ఉంటుంది మొత్తం అంతా Yes, ఇది. అంతే Right? అండి. రాధా గారు వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ అండి. హాయ్, హాయ్ మీ అండి, పేరు? నా పేరు సంధ్య, ఓకే మా ఆయన పేరు శ్రీధర్, నాకిద్దరు బాబు పాప. ఓకే. సంధ్య గారు మీరేం నేను చేస్తుంటారు? హౌస్ వైఫ్, కానీ హౌస్ లో తక్కువ ఉంటాను, బయట ఎక్కువ ఉంటాను. ఎందుకంటే ఇలాంటి షోస్ కి అందరికి నేనే ఎంకరేజ్ చేస్తాను. నైస్, గుడ్. అట్లా. ఇప్పుడు వీళ్ళని కూడా మీరే తీసుకొచ్చారా? అంటే తను ఫ్రెండ్ లహరి, ఓకే, లహరి గారు తెలుసు, రాధా గారు ఇక్కడే పరిచయం, ఇక్కడ పరిచయం అయ్యారు, రమ్య గారు ఇక్కడే పరిచయం అయ్యారు. అయితే నెక్స్ట్ షోకి మిమ్మల్ని ఇద్దరు లాక్కెళ్తారు ఆవిడ. అంతే. ఈసారి నిజామాబాద్ ఏది వచ్చినా అక్కడ క్లాక్ వెళ్ళడం. అదే అదే. ఓకే, వచ్చేస్తాం మేము. ఓకే, వెల్కమ్ సంధ్య గారు. థ్యాంక్ యూ. అండ్ 4 ఇంట్రడక్షన్స్ అయిపోయాయి కాబట్టి ఒకసారి ట్రోఫీ చూపించేస్తాను. ట్రోఫీ కూడా చూసేయండి. ట్రోఫీ ప్లీజ్. ఇది ఇవాళ విన్నర్ గెలుచుకోబోయేటువంటి ట్రోఫీ, మా స్టార్ వనిత ట్రోఫీ. సో ఎవరికి వెళ్తుందో చూద్దాము. ఆల్ ది బెస్ట్ నలుగురికి కూడా. బాగా ఆడేసేయండి. సో మరి గెలవాలంటే స్కోర్ కావాలి. స్కోర్ కావాలంటే మనం ఒక ఆట మొదలెట్టాలి. స్టార్ట్ చేద్దామా? ఓకే. ఇది ఇవాళ మీరు ఆడబోయేటువంటి గేమ్. అందరు వచ్చేయండి. లహరి గారు మీరు నాతో పాటు ఉండండి. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ప్లేయర్స్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు మీరు ఇటు తిరగండి. ఓకే ఓకే, మీరు ఇటు తిరగండి, మీరు అటు తిరగండి. ఓకే ఫైన్, మీరు ముగ్గురు ఇటు తిరిగారా? ఇటు రండి లహరి. ఓకే, సో మీరు ఒక బాల్ సెలెక్ట్ చేయండి. మీ ఇష్టం ఏదో కలర్ అక్కడ పెట్టేయండి. మీరు ముగ్గురు ఇటు తిరగండి. ఇప్పుడు ఆవిడ ఏ కలర్ పెట్టుంటది ఆలోచించి ఊరికే, అది కాకుండా మీరు ఆపోజిట్ కలర్స్ పెట్టాలి. ఓకే, ఒకవేళ ఆవిడకి సెలెక్ట్ చేసిన కలర్స్ తో కనుక మ్యాచ్ అయ్యి ఉంటే ఆవిడ తీసేసుకుంటుంది పాయింట్స్. ఓకే, సో థింక్ అండ్ కీప్. ఓకే, ఇప్పుడు మీరు వెళ్ళి మీకు మ్యాచ్, మీరు ఏ కలర్ చూపించారో ఆ కలర్ బాల్ ఇందులో వేసుకోండి. అక్కడ లేవు, అక్కడ లేవు. సో ఇప్పుడు ఈవిడికి ఒక 20 కాయిన్స్ వచ్చినట్టు, మీకు 60 వచ్చినట్టు. వాళ్ళు కరెక్ట్ గా ఆ కలర్ పెట్టకుండా వేరే కలర్స్ పెట్టారు కాబట్టి వాళ్ళకి 80 వచ్చినట్టు. సో అలా గేమ్. ఇప్పుడు తర్వాత మీరు ఈ పొజిషన్ లో ఉంటారు. ఓకే ఓకే. అండ్ ఈవిడ మళ్ళీ వెళ్ళి అక్కడ ఆడతారు. సో అలా 4 times ఆడతాము. ప్రతిసారి ఒకళ్ళు కలర్ చూస్ చేసి పక్కన పెట్టేస్తారు, మిగతా ముగ్గురు దాని ఆపోజిట్ కలర్స్ ఎగ్జాక్ట్ గా పెట్టగలగాలి. ఓకే, అప్పుడు ఫుల్ స్కోర్ వస్తుంది. అలా 80. ఫుల్ స్కోర్ అలా వస్తుంది. ఎగ్జాక్ట్ అలా. పెట్రోల్ ఏమన్నా పెడితే మైనస్. అంటే మైనస్ కాదు, తనకు ఈవిడికి వస్తాయి, వెళ్తాయి, తనకు వస్తాయి. తనకు వస్తాయి. ఓకే, అర్థమైందా? అర్థమైంది. క్లియర్? క్లియర్ మీకు అర్థమైందా? క్లియర్. సరే మీరే మొదలెడుతుగా. నాగండి లారీ, మీరు ముగ్గురు అటు తిరిగిపోండి. ఇప్పుడు ట్రయల్స్ అయిపోయాయమ్మా, ఇప్పుడు రియల్స్. Reals. ఓకే, Reals. అటు తిరగండి. గో సెలెక్ట్ 1 కలర్. లహరి బాగా ఆలోచించి ఏదైతే గెస్ట్ చేయలేరో రెడీ. వచ్చేయండి, మేము రెడీ. పెట్టండి. పెట్టేశారా? ఎనీ చేంజెస్? నో. అంతేనా? నో చేంజ్. ఓకే, మీరు వెనక్కి జరగండి అలాగే. ఇప్పుడు మీరు వెళ్ళండి. 1. ఓన్లీ 1. ఆవిడ పెట్టారు ఫస్ట్ ఎల్లో. నాకు డౌట్ వచ్చింది, అందుకే తీసాను. పెట్టగానే నేను అనుకున్నా అబ్బాయి ఇలా దొరికిపోయారు ఈవిడ అని చెప్పి. బట్ లేదు, ఆవిడ మళ్ళీ మార్చేశారు. సో లహరి మీకు 20, అండ్ రాధా గారు మీకు 60, అండ్ రమ్య గారు మీకు 80, సంధ్య మీకు కూడా 80. మీరు వెళ్ళండి. పెట్టేయండి అందులో. రండి కమాన్, రావాలమ్మా రావాలి. కాయ్ రాజా కాయ్. అయిపోయిందా? ఓకే,
పండగ పండగ కాదు. నేను ఇంకా మళ్ళీ తీసాను. 60 కాయిన్స్ అండి మీకు. సో మీకు 40 లహరి అండ్ రమ్య గారు 60 అండ్ సంధ్య గారు 80 అగైన్. ఓకే, ఇప్పుడు మీరు రండి రమ్య, మీరు వెళ్ళిపోండి. ఓకే, మధ్యలోకి వెళ్ళండి. చూస్ చేసుకోండి ఒక కలర్. కెమెరాకి చూపించండి. పెట్టేసేయాలా? పెట్టండి. కమ్ కరెక్ట్గా ఆపోజిట్ కలర్స్ పెట్టాలి. ఓకే, కొంచెం వెనక్కి జరగండి. వెళ్ళండి. 1 2 3. సో 60 కాయిన్స్ అండి మీకు. మీకు కూడా 60 లహరి. రాధా గారు 60 అండ్ సంధ్య 60. సంధ్య గారు సెలెక్ట్ 1 కలర్. ఓకే, వచ్చేయండి. చాలా ఫాస్ట్గా సెలెక్ట్ చేసేసుకున్నాం మేము. అయిపోయిందా? సంధ్య గారు. రాధా గారు 60. ఓకే, రమ్య గారు 80 అండ్ లహరి 60. నచ్చిందా గేమ్? చాలా బాగా నచ్చింది, ఫుల్ ఎంజాయ్ చేసాం. ఓకే, సో ఫైనల్ గా అందరూ 4 సార్లు ఆడేసరికి స్కోర్లు ఎలా ఉన్నాయి? స్టార్ట్ చేద్దాం మన ఫస్ట్ రౌండ్. చెప్పుకోండి, చూద్దాం. ఈ రౌండ్ లో స్క్రీన్ మీద 4 కార్డులు ఉంటాయి. ఓకే, ఒక్కొక్కళ్ళు ఒక్కో కార్డ్ చూస్ చేసుకుంటారు. దాంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆ సెలబ్రిటీస్ ఎవరో గెస్ట్ చేయాలి. సగం మొహాలు ఉంటాయి. ఫైన్. సో కరెక్ట్ గా గెస్ట్ చేసేస్తే గనుక 2 బెలూన్స్ బర్స్ట్ చేసే ఛాన్స్. ఓకే, 2 ఆప్షన్స్ కి 2 బెలూన్స్. ఓకే, మీరు చెప్పలేకపోతే మీ క్వశ్చన్ పక్క వాళ్ళకి వెళ్తుంది. అలాగే ఇక్కడ కూడా మీరు చెప్పలేకపోతే అటు చెప్పలేకపోతే ఇటు. ఓకే, డన్. కరెక్ట్ ఆన్సర్ అయితే బెలూన్ బర్స్ట్ చేస్తారు, రాంగ్ అయితే మైనస్ ఉండవు. ఓకే, అంతవరకు మాకు వస్తాయా పాయింట్స్? ఏమన్నా మాకు వస్తాయా? ఇప్పుడు లహరి గారి క్వశ్చన్ ఆవిడ చెప్పలేకపోయారు, మీకు వచ్చింది, మీరు కరెక్ట్ చెప్పారు, అప్పుడు మీరు బర్స్ట్ చేసి అందులో ఉన్న స్కోర్ మీరు తీసుకోవచ్చు. ఈ బెలూన్స్ లో స్కోర్స్ ఉన్నాయి. ఓకే. సో అది రౌండ్. ఓకే, 30 సెకండ్స్ టైం. లహరి, మీతో మొదలు పెడదాము. ఏ కార్డ్ కావాలి చెప్పండి. 1 కార్డ్ 1 రివీల్ చేద్దాం. ఆప్షన్స్ ప్లీజ్. ఎవరు వీళ్ళిద్దరు? చిరంజీవి, మీనా. చిరంజీవి గారు ఏ, బి ఏమో మీనా గారు అనుకుంటున్నారు. ఓకే, సో రాధా గారు మీరు ఏమైనా చేంజ్ చేస్తారా? లేదండి, చిరంజీవి గారు, మీనా. చిరంజీవి గారు, మీనా గారు. మీరు? సేమ్ అండి, చిరంజీవి గారు, మీనా గారు. సేమ్. ఓకే, చూడగానే టక్కని చెప్పేస్తారు. లహరి బాగా చూస్తారా సినిమాలు? టైం పాస్. అదే అంటున్నా, బాగా టైం పాస్ చేస్తారా సినిమాలతో అని. ఓకే, ఆప్షన్ ఏ చిరంజీవి గారు. అవునా? చూద్దాం. రైట్ ఆన్సర్ లహరి. అండ్ ఆప్షన్ బి ఎవరు చూపించేయండి. ఇట్ ఈస్ మీనా. రైట్ ఆన్సర్. ఓకే, 2 బెలూన్లు బర్స్ట్ చేయొచ్చు, అటు ఇటు. ఏ పగలగొడతారు? నా సైడే పగలగొట్టుకుంటా. టోటి. ఓకే, అలా మీ ఇష్టం. మీ సైడే పగలగొట్టుకుంటా అంటే మీ సైడే పగలగొట్టుకోండి. ఓకే. ఓకే, 90 కాయిన్స్. నెక్స్ట్ అటు అట రండి. 60 కాయిన్స్. 6 తిరగబడితే బాగుండని ఇవిడ ఫీలింగ్.
90 వచ్చినప్పుడు ఆనందం లేదు, 60 వచ్చినప్పుడు బాధ మాత్రం ఉంది. ఏంటి? లహరి గారు 330 మీ స్కోరు. ఓకే, రాధా గారు రెడీ? ఎస్. చెప్పండి, ఏ కార్డ్ కావాలి? 2 కార్డ్ 2 ఆప్షన్స్. ఏ కీర్తి సురేష్. ఏ కీర్తి సురేష్ అనుకుంటున్నారు. బి ఎవరు? రామ్, హీరో రామ్. రామ్. ఓకే, లహరి మీరు? రామ్ బి. ఫస్ట్ తెలీదా? ఓకే, సో ఆవిడైతే కీర్తి సురేష్ అనుకుంటున్నారు. మీరు? కీర్తి సురేష్. కీర్తి సురేష్. సంధ్య గారికి ఇక్కడ అసలు ఏం జరుగుతుందో అసలు నో ఐడియా అసలు. ఓకే, చూద్దాం. రాధా గారు, కీర్తి సురేష్ అయితే కనుక రైట్ ఆన్సర్ అవుతుంది. లెట్స్ సీ ఆప్షన్ ఏ. yes it is కీర్తి. బి కూడా చూసేద్దాం. రామ్, ఐ లవ్ యూ బట్ ఐ డోంట్ లవ్ యూ. బట్ ఐ లవ్ యూ. నేను సినిమాలో డైలాగ్ చెప్పా, యా నేను శైలజ పేర్. ఓకే, 2 రైట్ ఆన్సర్స్, 2 బెలూన్స్ బర్స్ట్ చేయొచ్చు. వచ్చేయండి, కమ్. 80 కాయిన్స్. ఇంకోటి అటు 80. సో 400 రాధా గారు, లహరి గారు 330 అండ్ రమ్య గారు రెడీ? ఏ కార్డ్ 2 ఉన్నాయి మనకి ఇంకా. 4. నెంబర్ 4. ఓకే, కార్డ్ 4 ఆప్షన్స్. ఏ గోపీచంద్. ఏ గోపీచంద్. ఓకే, బి. బి అనుష్క. బి అనుష్క. ఓకే, మీరు? అంతే, గోపిచంద్ అనుష్క. గోపీచంద్ అండ్ అనుష్క. అనుష్క. మీకు అలా అనిపిస్తుందా? కరెక్టేనా? ఓకే, ఏ గోపీచంద్ గారు అండ్ బి అనుష్క అంటున్నారు. చూద్దాం, రివీల్ ది ఆప్షన్స్. ఆప్షన్ ఏ అయితే కరెక్ట్, మీ గెస్ గోపీచంద్. అండ్ బి ఇస్ అనుష్క. ఓకే, రండి. అటేనా 2? ఒకటి ఇక్కడ, ఒకటి ఇక్కడ. ఒకటి అక్కడ, ఒకటి ఇక్కడ. ఒక్క నిమిషం. నాకు బెలూన్ పగలగొట్టాలంటే భయం. బెలూన్స్ పిన్ పిన్ కావాలా? ఎందుకండి పిన్? భయం వేస్తుంది. ఇవన్ ట్రై చేయండి. ఇట్లాను అయ్యా, నేను అంతే అయిపోయింది. బెలూన్స్ కూడా భయపడతారండి. 70 కాయిన్స్. భయపడేదానికి మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ దాకా మధ్యలో భయం పోతుందని. మధ్యలో భయం పోతుందా వాక్ చేసే టైంలో? అంతే. నేల్స్ కూర్చాలా? అంతే. 70 కాయిన్స్. అందరూ 2 కరెక్ట్ గా చెప్పారండి. సంధ్య గారు మీకోసమే 2 బెలూన్స్ వెయిటింగ్, ఒక Options కార్డ్ లేవు. వెయిటింగ్. అంతే. చూద్దాం. ఎవరు వీళ్ళిద్దరు? నితిన్. ఓకే, సెకండ్ వన్ ఐడియా లేదు. తను చేసిన సినిమాలు ఏమైనా తెలిస్తే చెప్పండి. లైక్ కొంతమంది హీరోయిన్స్ నేమ్స్ తెలియకపోయినా మూవీస్ చూస్తాం కదా. నిత్యా మీనన్ అనుకుంటున్నారా? ఓకే, ఆప్షన్ ఏ నితిన్ అండ్ బి నిత్యా మీనన్ అంటున్నారు. మీరు రమ్య? ఏం అర్థం కావట్లేదు అసలు. నో, శోభన లాగా అనిపిస్తున్నా. శోభన. ఓకే, మీరు? కాదు. ఆప్షన్ ఏ నితిన్. నితిన్ ఆప్షన్ ఏ. ఆప్షన్ నితిన్. బి తెలియట్లేదు. నో, నాకు కృతి శెట్టి అనిపిస్తుంది. కరెక్ట్. Yes, yes. కరెక్ట్. ప్రీతి Option శెట్టి. ఉప్పెన సినిమా కరెక్ట్. అలా అనిపిస్తుంది. చూద్దాం, ఆప్షన్ ఏ రివీల్ చేయండి. నితిన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సంజయ్ గారు. అండ్ బి మీరు నిత్యా మీనన్ అన్నారు, మీరు శోభన అన్నారు. బట్ ఐఎమ్ ఫీలింగ్ ఇట్స్ కృతి శెట్టి. లెట్స్ సీ. ఇట్స్ కృతి శెట్టి. ఓకే, సో దీనికి మనకేం కాయిన్స్ రాలేదు, కానీ ఒక్క బెలూన్ బర్స్ట్ చేయొచ్చు. ఓకే, 60. చెప్పుకోండి చూద్దాం. అయిపోయే టైంకి లహరి గారు 330 కాయిన్స్, రాధ గారు 400, రమ్య గారు 420 అండ్ సంధ్య 320లో ఉన్నారు మీరు. సో లీడింగ్ అయితే రమ్య గారు విత్ 420 కాయిన్స్. ఇప్పుడు మనం ఆడబోతున్నాము గోల్డెన్ ఆఫ్.
సీక్రెట్సా? ఆ. అబ్బో చెప్పొచ్చుగా మాకు కూడా. మీరు అన్నారు కదా అదే ఆ గాసిప్సే మాకు కూడా చెప్పొచ్చు కదా అంటున్నా. ఇప్పుడు చెప్పడానికి మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పడానికి చెప్పేసి ready అవుతారా? సరే ఓకే, ముందు అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. ఇంకా రమ్య గారు ఆడతారు ఫస్ట్, ఎందుకంటే లీడింగ్ ఆవిడే కదా. Okay. రండి రమ్య. ఫస్ట్ రాదా? ఎక్కువ స్కోర్ మీ దగ్గర ఉంది మరి. మీ స్కోర్ కావాలంటే అటు ఇవ్వండి, ఓకేనా? అదే కదా జరిగేది. ఓకే గుడ్ సో ఈ రౌండ్ తెలుసు కదా మీకు, 2 బార్లు బయటికి తీస్తే 80 కాయిన్స్ వస్తాయి. చిన్నది ఒకటి తీస్తే 30, పెద్దది తీస్తే 50. ఫైన్, కమాన్ స్టార్ట్. రమ్య పుష్. లేపు రమ్య లేపు. లేఫ్ లేఫ్ ఇలా పట్టుకో. అయ్యి బాబోయ్, రమ్య బక్కగా ఉన్నావు. వచ్చేసింది. ఆవిడంతా జస్ట్ అలా జస్ట్ పై పైన అంతే తీసేస్తారు చూడండి. అది కూడా కావాలి, సైలెంట్ తీస్తారు చూడండి మీరు. కమాన్ రమ్య గారు, బ్యాలెన్స్ చేసుకుని ఒక్కటేసారి లిఫ్ట్ చేయండి. చేతులు అంత స్ట్రాంగ్ లేవు. మీరు లేవద్దు, బార్ ఒకటి లేపండి లేపు చాలు. లేపు రమ్య లేపు. రమ్య 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 వచ్చేసింది ఫ్యాన్స్ వచ్చేసింది అసోసియేషన్ కొద్దిగా. కోసమన్నా లేపచ్చు కదండి పైకి చక్కగా రమ్య neat గా. నువ్వు చేయగలవు. మీ నుంచి కూడా కొంచెం వచ్చేసింది వచ్చేసింది వచ్చేసింది. కమాన్ వచ్చేసింది. వచ్చే రమ్య పాయింట్స్. వచ్చేసింది వస్తుంది 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 వచ్చేసింది. 80 coins రమ్య గారు. సూపర్ అండి. థ్యాంక్ యూ. తెలియదండి వీళ్ళకి పాపం, నాకు తెలుసు మీరు తీయగలరని చెప్పి, ఐ నో. కానీ వాళ్ళు కూడా బాగా ఎంకరేజ్ చేశారు. కమాన్ కమాన్, Thank you. సూపర్. 80 కాయిన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంతే, కొంతమంది అలా పైకి ఏమీ తెలియనట్టు కనిపిస్తూ ఉంటారు, లేదు లేదు తను కానీ అన్ని తెలుసు, అన్ని చేసేస్తారు. జస్ట్ అలా బాగోదు మరీ భయపడకపోతే అని ఊరికే మన కోసం భయపడ్డారు అంతే ఆవిడ. పిచ్చి బరువు ఉంది అసలు. బాగా తీశారు కదండి పిచ్చి బరువున్నా. సో 80 కాయిన్స్ రమ్య గారు. నెక్స్ట్ ఎవరు లీడింగ్? రాధా గారు మీరే. మీరు ఆడాలంటే మాకు 10 కాయిన్స్ ఇవ్వాలి. ఓకే, Okay. మైనస్ 10 కాయిన్స్. రాధా గారు వచ్చేయండి. ఇప్పుడు చెప్పండి ఏంటి గాసిప్? తను చెప్తుంది గాసిప్. మీరేం చెప్తారు? తను చెప్తుందని చెప్తారా? వినింది దానికి నేను వచ్చా, మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలని. ఫ్రెండ్స్ కదా. అందుకని ఇదేంటండి అసలు? సరే ఆడండి. ఓకే అమ్మా రింగ్స్ కూడా తీయాల్సింది కదా. బరువుంది. రాధా రాధా కింద నుంచి రాధా, పెట్టు. come on. హ్యాండ్ కింద నుంచి పెట్టు. రాధా అవుతుంది. అంతే, అయిపోయింది. అయిపోయింది రాధా. సూపర్. నెక్స్ట్ అదేంటి ఫ్రెండ్ ని ఎంకరేజ్ చేయరా లహరి? రాధా 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 రాలేదు. వస్తుంది రాధా వచ్చేస్తుంది. రాధా, అది రాధా. రావట్లేదు. రావా? రాధా హ్యాండ్ మీద హ్యాండ్ మీద. బరువు. అలా అయితే మీ చేయి నొప్పి వస్తుందండి. ఇలా ఇలా పట్టుకుని అరచేతి మీద పెట్టుకోండి, మొత్తం చేసేటట్టుగా. హ్యాండ్ ఫ్లాట్ గా పెట్టు. రాధా బరువు కింద నుంచి పెట్టండి. అమ్మో. పొజిషన్ మొత్తం మార్చి పడేసి. అంతే అంతే, వచ్చేసింది. వచ్చేసింది రాధా రాధా వచ్చింది. మీరు దాన్ని అటు ఇటు తిప్పారు, అలా అదే. పెట్టుంటే వచ్చేసేది. ఇంకో లాస్ట్ ట్రై. ఒకసారి రమ్యని గుర్తు చేసుకో. రాలే 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 రాలే. ఓకే, ఓకే ఓన్లీ 30 కాయిన్స్ అండి. నెక్స్ట్ లహరి మీరే. ఆగండి, రావాలంటే మైనస్ 20 కాయిన్స్. మైనస్ 20. ఓకే, మీరన్నా చెప్పండి ఆ గాసిప్ ఏంటో. తెల్లగా ఉంటుంది. మీకు ఒక పొడుపు కథ అడుగుదామని పొడుపు అనుకుంటున్నా. కదా, సరే ఇటు వచ్చేయండి అయితే. అడగండి. తెల్లగా ఉంటుంది, ముద్దలాగా ఉంటుంది. అదేంది? లహరి కాదు. చక్కగా తెల్లగా ఉంది, ముద్దలా ముద్దుగా ఉంది. లహరి ముద్దలా ఉంది. ముద్దుగా ఉంది. కాదా? కాదు. ఓకే, తెల్లగా ఉంటుంది, చందమామ. ముద్దలాగా. వెన్న ముద్ద, కాదు. చందమామ, కర్పూరం. కర్పూరమా? ఓకే, దీనికోసం ఈ 2 లైన్లు అడగడం కోసం ఇందాక నుంచి కుచ్ 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 అని మళ్ళీ. అరే మేము ఏదన్నా డిస్కస్ song చేసుకుంటా పాడతా అన్నారు. డిస్కస్ మీరు చేసుకుని సాంగ్ పాడుతా అన్నారా? మరి ఎందుకు పాడలే ఆవిడ? ఎవరు? మీరు. నేను అనలే. సాంగ్ ఇరికిస్తారు ఎందుకు ఆవిడ్ని? పాట పాట అని నువ్వు అనుకున్నది నేను చెప్పాను. మీరేమనుకున్నారు మరి? నేనేమనుకోలే. ఓకే, తీయండి.
లహరి లహరి కమాన్ లహరి పాపం అందరికి లహరి ఎంకరేజ్ చేసింది లహరి 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 అమ్మ వాళ్ళు గ్రేట్, ఎవరు వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరా? కనీసం ఆవిడ ఒకటైనా ట్రై చేశారనా? అవును కదా, నాకు ఈ ఒక్కటి కూడా వచ్చేటట్లేదు. హ్యాండ్ స్ట్రైట్ గా పెట్టొస్తుంది, ఫోల్డ్ చేస్తే రాదు. ఇలా చెయ్యి పట్టుకోండి బయటికి. లారీ గారు, చెయ్యి బయటికి పెట్టి ఇలా 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 పట్టుకోండి. ఎగ్జాక్ట్, ఒక ఫింగర్ ముందు పెట్టండి. తీయండి, అలాగే తీయండి తీయండి. ఎస్ ఎస్ వచ్చేసింది. థ్యాంక్ యూ. అది అది కూడా సేమ్ అలాగే తీయండి. సేమ్ అలాగే. లహరి కమాన్. ఎక్కడికి ఏం చూస్తున్నారు? కింద నుంచి ఏం లేదు. టైమ్ ఈజ్ ఓవర్. కింద కోకం చూస్తున్నారు ఏంటి మీరు? అది అసలు లేదండి, 30 కాయిన్స్. సో నెక్స్ట్ ఎవరు? మీరే, సంధ్య గారు. -20 కాయిన్స్. నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతా. క్వశ్చనా? ఓకే క్వశ్చనా సిల్లీ క్వశ్చనా? అది ఓకే అడగండి. అత్త మేల తల్లి మేల? అత్త మేల తల్లి మేల? అత్త తల్లి. ఇంత ఒక భయం. అబ్బాయిని తల్లా పెళ్ళామా అని అడగడం ఎంత అడిగితే పాపం ఎంత కష్టపడతాడో, ఒక అమ్మాయిని అత్త తల్లా అని అడిగితే అంత కష్టపడుతుంది. అంత కష్టపడదు, ఈజీయే. అత్త మేల తల్లి మేల. తల్లి మేల అత్త ఒక తల్లే కాబట్టి తల్లే మేలు. కాదు, అత్తమ్మ మేలు. నో. అత్త మేల చెప్పాలా? ఇద్దరు మేలు కాదు, ఫీమేల్ ఫీమేల్. Acho chango, అంతేనా? అంతేనా? గుడ్ 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 లాజిక్. నైస్, గుడ్ క్వశ్చన్. కరెక్టే కరెక్టే, ఇద్దరు మేల్ మేల్ కాదు ఫీమేల్స్. నైస్, ఓకే చెప్పండి. చిచి. తీయండి. ఆ. అబ్బా భలే ఉంది, బాగుంది ఇది. వచ్చేసింది వచ్చేసింది. వెరీ గుడ్. ఓకే ఆహా, నేనైతే సంధ్య గారే మేల్ అంట. ఆహా, ఫీమేల్ ఫీమేలే, ఆ మేల్ కాదు, అదే ఫీమేల్. మేలు. ఈ ఫీమేల్ మేలు విత్ 80 కాయిన్స్. ఓకే, సో సంధ్య గారు 380, రమ్య గారు 500, లహరి 340, రాధా గారు 420. రమ్య గారు మీరే లీడింగ్ అండి ఈ రౌండ్. తర్వాత కూడా రమ్య లీడింగ్. ఏకగ్రీవం. మన తర్వాత రౌండ్ లక్కీ ఆఫర్. ఎల్ఈడి స్క్రీన్ మీద స్టార్ వనిత అని కాయిన్స్ వస్తాయి. ఒక్కో కాయిన్ వెనకాల ఒక్కో గిఫ్ట్ ఉంటుంది. 10 grams ఆఫ్ గోల్డ్, స్కూటర్, సీల్వెల్ వాళ్ళ నుంచి ఎలక్ట్రికల్ వార్మర్ అండ్ హై పవర్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ నుంచి నాన్ స్టిక్ కుక్వేర్ సెట్, అరబిందో స్పైసెస్ కంపెనీ నుంచి ఒక స్పైసెస్ హ్యాంపర్, అలాగే ఇగ్రెట్ మ్యాటిక్ లిక్విడ్ డిటర్జెంట్ వాళ్ళ నుంచి ఒక గిఫ్ట్ హ్యాంపర్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి ఒక గిఫ్ట్ వోచర్. ఓకే, ఈ గిఫ్ట్స్ అన్ని ఉంటాయి. వీటితో పాటు ఎక్కువ నెంబర్ ఆఫ్ కాయిన్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కో లెటర్ చూస్ చేసుకుంటారు. ఆ లెటర్ వెనకాల ఏ గిఫ్ట్ ఉంటే ఆ గిఫ్ట్ తీసుకుంటారు. అది రౌండ్. ఒక లెటరేనా? ఒక లెటరే. కొన్నిసార్లు అక్కడ ప్లస్ ఛాన్సులు కూడా వస్తాయి, అప్పుడు ఇంకో లెటర్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడైతే రమ్య గారు మీరే మొదలెట్టాలి. ఏ లెటర్ కావాలో చెప్పండి. ఆర్. లెటర్ ఆర్. ఓకే, ఆర్ వెనకాల ఏముందో చూద్దాం. రివీల్ లెటర్ ఆర్. రమ్య గారు నార్మల్ గా మీరు షై పర్సనా? కొంచెం కొంచెం అంటే అందరి ముందు ఉంటే, అందరూ చాలా మంది ఉంటే, చాలా చాలా మంది మంది ముందు ఇలా. మరి ఇక్కడ చాలా మంది లేం కదా, ఎందుకు మొహమాట పడుతున్నారు? చాలా యాక్టివ్ అండి. మరి ఎందుకు ఇప్పుడు ఇంత సైలెంట్ గా ఉన్నారు? సరే, ఆర్ వెనకాల ఏముందో చూద్దాం. దీనికి కూడా ఆవిడ సరిగ్గా ఆన్సర్ చేయట్లేదు. కాయిన్స్ ప్లస్ అరబిందో స్పైసెస్ కంపెనీ నుంచి గిఫ్ట్ హ్యాంపర్ అండి. అరబిందో స్పైసెస్ కంపెనీ నుంచి మీకు గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. రాధా గారు ఇప్పుడు మీరు -10 కాయిన్స్ అండి. ఇప్పుడు చెప్పండి లెటర్. ఏ. ఎక్కడ ఏ? వనితాలో ఏ. ఫస్ట్ ఏ. వి పక్కన ఏ. వి పక్కన ఏ. ఓకే, వనితాలో వి పక్కన ఏ. ఆ ఏ రివీల్ చేయండి ప్లీజ్. అసలు ఈ రౌండ్ ఒకటే ఎందుకో ఏమీ చేయకుండా ఊరికే గిఫ్ట్లు చేస్తున్నట్టు ఉంటుంది నాకైతే. ఏదో ఒకటి చేయండి. మీరు చెప్పండి ఏదన్నా.
అగో ప్లస్ ఇంకో ఛాన్స్ అడిగారుగా ఇందాక 30 కాయిన్స్ ప్లస్ ఇంకో ఛాన్స్. ఆ ఇంకో ఛాన్స్ కోసం కావాలంటే మాకు డాన్స్ చేయాలి, లేదా పాట పాడాలి, లేదా జోక్ చెప్పాలి. డాన్స్ చేస్తాను. రండి కమ్ ఓకే. సాంగ్. అబ్బా అందరిగా అందరే సరిపోయాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరూ పాసలతో అందరు గోళకి పిడకలు పట్టడమే అంతే. అంతకు మించి అయితే కింద కొట్టడం లేదా. ఓకే సో రాధా గారు ఏ లెటర్ చెప్పారు మీరు? ఇంకా చెప్పలే. హెచ్. ఓకే చూద్దాం లెటర్ హెచ్ వెనకాల ఏముందో. ప్లీజ్ రివీల్ హెచ్. ఈక్రెట్ మ్యాటిక్ లిక్విడ్ డిటర్జెంట్ నుంచి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. సో సంధ్య రెడీ. -20 కాయిన్స్ చెప్పండి. ఎస్ ఫర్ సంధ్యా శ్రీధర్. లెటర్ ఎస్. కాయిన్స్ సంధ్య. అండ్ ఇప్పుడు లహరి. మన దగ్గర కూడా 20 పోతాయి లహరి. ఓకే 320 నీ స్కోర్. ఇప్పుడు చెప్పు. స్టార్లో ఏ, అక్షర అక్షయ. ఓకే మీ పిల్లల పేర్లు. ఓకే ఫైన్. స్టార్ లో లెటర్ ఏ. అండ్ 50 కాయిన్స్ ప్లస్ ఇంకో ఛాన్స్. ఇంకో ఛాన్స్ లో ఏం కావాలి చెప్పు. లాస్ట్లో ఏ. వనితాలో ఉన్న లాస్ట్ లెటర్ ఏ కాయిన్ రివీల్ చేయండి ప్లీజ్. $80 కాయిన్స్. ఇంకొక్క రౌండ్ ఉంది, ఆ ఒక్క రౌండ్ ఆడేద్దాము. అండ్ ఎవరి వాల్టీ స్టార్ అంతా తెలిసిపోతుంది. లెట్స్ ప్లే లక్ కిక్. ఈ రౌండ్ మొదలు పెట్టేసరికి మీ స్కోర్స్ ఎలా ఉన్నాయంటే లహరి 450 అండ్ రమ్య గారు 540, రాధా 440, సంజయ్ గారు 400. ఓకే ఇప్పుడు ఎక్కువ స్కోర్ ఉంది కాబట్టి రమ్య స్టార్ట్ చేస్తారు రౌండ్. రమ్య దగ్గర 3 కార్డ్స్ ఉన్నాయి. 3 కార్డ్స్ ఇచ్చేయండి వీళ్ళకి. లహరి నీ దగ్గర వాచ్ ఉంది, రాధా గారు మీ దగ్గర బ్యాగ్, అండ్ సంజయ్ గారు మీ దగ్గర గ్లాసెస్. ఇప్పుడు లక్కీ వీల్ చూడండి, ఆన్ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ కూడా మీ దగ్గర ఉన్న ఇమేజెస్ ఉన్నాయి. ఇప్పుడు రమ్య గారు వీల్ స్టార్ట్ చేయగానే ఎక్కడో ఒక్కడ వీల్ ఆగుతుంది కదా, ఆ ఇమేజ్ వెనకాల ఎన్ని కాయిన్స్ ఉంటాయి అన్ని కాయిన్స్ మీకు యాడ్ అవుతాయి. అదే కాయిన్స్ ఆ ఏ ఇమేజ్ దగ్గర ఆగిందో ఆ ఇమేజ్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళకు కూడా యాడ్ అవుతాయి. అది మీరు పక్క వాళ్ళ దగ్గర నుంచి డిటెక్ట్ చేసి యాడ్ చేయాలి. ఓకే సో అది ఇమేజెస్ దగ్గర ఆగితే లాక్కోవడమే 20 దగ్గర ఆగితే ఎవరి దగ్గర నుంచి అయినా 20 కాయిన్స్ లాక్కోవచ్చు. ఎవరికి ఇస్తారు -20 అంటే ఆడే వాళ్ళ స్కోర్లోంచి 20 మైనస్ అయ్యి వాళ్ళు ఎవరికి యాడ్ చేయమంటే వాళ్ళకి యాడ్ చేస్తాం. యాంకర్ చాయిస్ 20 ఈజ్ మై చాయిస్. ఓకే ఇది రౌండ్. రమ్య స్టార్ట్ ద వీల్ చెప్పండి. స్టార్ట్ ద వీల్. వాచ్ లహరి మీ దగ్గర ఉంది. ఓకే ఎన్ని కాయిన్స్ ఉన్నాయో చూద్దాము. కాయిన్స్ రమ్య 50 కాయిన్స్ మీకు యాడ్ అవుతాయి. 590 అయిపోయింది మీ స్కోర్. ఇప్పుడు 50 లహరికి కూడా యాడ్ చేయాలి. ఒకళ్ళ దగ్గర తీసుకోవచ్చు, ఇద్దరి దగ్గర కలిపి కూడా తీసుకోవచ్చు. సంధ్య దగ్గర ఎన్ని ఉన్నాయి? సంధ్య దగ్గర 400 ఉన్నాయి, రాధా గారి దగ్గర 440 ఉన్నాయి. రాధా 20, రాధా సంధ్య గారి దగ్గర 30. 20. ఓకే సంధ్య 30. -30 సంధ్య గారు. సో 50 లహరి మీకు యాడ్ చేసేస్తున్నాం. మీ స్కోర్ ఇప్పుడు 500. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆడాల్సింది నువ్వే లహరి. లహరి గారు పంచేయండి కార్డ్స్. లహరి గారు మీ తల్లో పూలు భలే ఉన్నాయండి. థ్యాంక్ యూ.
మూడు మూడు పింక్ కలర్, పింక్ మ్యాచింగ్. ఇవి రియల్ పూలా? కాదు. ఓకే. గ్లాసెస్ సంధ్య గారి దగ్గర, వాచ్ రమ్య గారు మీ దగ్గర, బ్యాగ్ రాధా గారి దగ్గర. ఓకే లారీ తిప్పేయండి. స్టార్ట్స్ ద గేమ్. ఓకే గ్లాసెస్ వెనకాల ఎన్ని కాయిన్స్ ఉన్నాయో చూద్దాము. సంధ్య గారు మనకు కూడా వస్తాయి ఇప్పుడు కాయిన్లు. అబ్బో మై పోతే మీ పోతాయి. కాయిన్స్ లారీ 70 నీకు యాడ్ అవుతున్నాయి. ఇప్పుడు 70 అక్కడ కూడా యాడ్ చేయాలి. ఒకళ్ళ దగ్గర తీసేస్తారా, ఇద్దరి దగ్గర తీస్తారా, మీ ఇష్టం. 50 రమ్య. 50 కాయిన్స్ ఫ్రమ్ రమ్య గారు. రాధిక దగ్గర 20. 20 రాధిక సారీ రాధా 20. 70 కాయిన్స్ టు సంధ్య గారు. సో సంధ్య గారి స్కోర్ ఇప్పుడు 440 అండ్ రమ్య 540, లహరి 570లో ఉన్నారు, రాధా గారు మీరు 400లో ఉన్నారు. ఓకే ఇప్పుడు మీరు తిప్పాలి సంధ్య. ఈ లక్కు కిక్కు రౌండ్ గురించి లహరి గారిని ఎలా ఉందో అడుగుదాం. లహరి రౌండ్ ఎలా ఉంది చెప్పండి. రౌండ్ సూపర్, టెన్షన్ అలానే ఉంది. ఏమిటది 10 థ్రిల్లింగ్. అసలు మీరు లీడింగ్ ఇప్పుడు తెలుసా మీకు? లీడింగ్ మళ్ళీ ఎవరు రేపైంది అక్కడ ఏమవుతుందో ఫైనల్ లీడింగ్ అని ఎప్పుడే సంతోషపడాలి. పోయిన తర్వాత మొత్తం అయిన తర్వాత సంతోషపడుతుంది. కనబడట్లేదా? ముఖం అనేది విచిత్రంగా కనిపిస్తుంది. విచిత్రంగా అవుతుందా? ఓకే చూద్దాం ఇప్పుడేమవుతుందో. సంధ్య గారు రెడీ తిప్పడానికి వీల్? స్టార్ట్ ద వీల్. మీకు 20 పోతాయి. అయ్యో ఆ 20 ఎవరికి ఇమ్మంటారో చెప్పండి, వాళ్ళకి ఇద్దాం. రాధా తక్కువ ఉంది కదా, రాధాకి రాధా గారికా? ఓకే రాధా గారు 20 యాడ్ అయిపోతే ఇప్పుడు మీరిద్దరూ ఒక స్కోర్తో ఉన్నారు. 420 అండ్ 420 ఫైన్. ఇక్కడ 540, ఇక్కడ 570. ఓకే 30 కాయిన్స్ డిఫరెన్స్ అంతే. ఇప్పుడు నెక్స్ట్ రాధా మీరు తిప్పాలి. ద లాస్ట్ టైం ఈ రోజు వీల్ తిరుగుతుంది, స్కోర్లు కూడా మారుతాయి. చూద్దాం లహరి ఇప్పుడన్నా ఆనందపడచ్చేమో. తను 20 ఇస్తే సేఫ్లు ఉందనేమో అనుకున్నాను. ఓకే తను 20 అక్కడ ఇచ్చారుగా మరి. అదే కదా, కానీ ఇంకా మీరేగా లీడింగ్, ఇంకెందుకు టెన్షన్? లీడింగ్ లో ఉన్నారుగా ఇంకా. అదే కదా మీరు ఇచ్చేయండి రాధా గారు కార్డ్స్. స్టార్ట్ ద వీల్. లాక్కోవడమే 20 కాయిన్స్. ఎవరి దగ్గర నుంచి అయినా 20 కాయిన్లు లాక్కోవచ్చు. తన స్కోర్ 570 అండ్ ఇక్కడ 540, 420 సంధ్య గారు. 20. లారీ -20 లారీ గారు అండ్ ఆ 20 రాధా గారికి యాడ్ చేద్దాం. సో ఫైనల్ స్కోర్స్ ఇలా ఉన్నాయి. 550 లహరి గారు, యు ఆర్ ద విన్నర్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ స్టార్ వనిత. థ్యాంక్ యూ. మా పిల్లలు మా వారికి ఫుల్గా థ్యాంక్స్. ఫుల్ ఎంకరేజ్ చేసి పంపించారు, నువ్వు వెళ్ళు వస్తుంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ. కంగ్రాట్స్. సెలబ్రేషన్స్. Vanita Star, Vanita Star, Vanita Star.
మ్యానుఫ్యాక్చర్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ లైన్ మెటీరియల్స్. స్టార్ వనిత హై పవర్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ నుంచి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. అలాగే అరవిందో స్పైసెస్ కంపెనీ నుంచి కూడా ఒక హ్యాంపర్. థ్యాంక్ యూ. అండ్ ఇగ్రిట్ మ్యాటిక్ లిక్విడ్ నుంచి కూడా ఒక హ్యాంపర్. థ్యాంక్ యూ. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి మీకు గిఫ్ట్ వచ్చి. థ్యాంక్ యూ. ఇగ్రిట్ మ్యాటిక్ లిక్విడ్ డిటర్జెంట్ నుంచి ఒక హ్యాంపర్. థ్యాంక్ యూ. అరవిందో స్పైసెస్ కంపెనీ నుంచి కూడా ఒక గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. అరవిందో స్పైసెస్ కంపెనీ నుంచి మీకు హ్యాంపర్. థ్యాంక్ యూ. ఇగ్రిట్ మ్యాటిక్ లిక్విడ్ డిటర్జెంట్ నుంచి కూడా ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి ఒక వచ్చా. థ్యాంక్ యూ. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి గిఫ్ట్ వచ్చా. థ్యాంక్ యూ. అరవిందో స్పైసెస్ కంపెనీ నుంచి కూడా ఒక గిఫ్ట్. అలాగే ఇగ్రిట్ మ్యాటిక్ లిక్విడ్ నుంచి కూడా ఒక గిఫ్ట్ హ్యాంపర్. అన్బిలీవబుల్ విన్నింగ్ ఇవాళ. అసలు ఎక్కడో లీస్ట్ లో ఉన్నారు స్టార్టింగ్ లో కదా, అవును. తర్వాత చాలా రౌండ్స్ లో కూడా తక్కువ స్కోర్ తోనే ఉన్నారు. కట్ చేస్తే స్టార్ వనిత అయిపోయారు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో మళ్ళీ కలుద్దామండి నెక్స్ట్ ఎపిసోడ్ లో. అంటిల్ దెన్ సీ యూ. బై. Bye.